ఆవిడ ఎప్పుడు అంటే పాలిటిక్స్ లోకి వచ్చింది లేదు. మొన్న నిజం గెలవాలి యాత్ర ద్వారా తప్ప గానీ అంతకుముందు ఎప్పుడు కూడా షీఈ్ ఆల్వేస్ బిహైండ్ స్క్రీన్ అన్నమాట. అంటే ప్రత్యక్షంగా పాలిటిక్స్ లోకి రాలేదు. సో అలా వచ్చినప్పుడు మీరేమైనా సజెషన్స్ ఇచ్చారా? ఆవిడ మిమ్మల్ని ఏమైనా అడిగారా? లేదు లేదు, నథింగ్ లైక్ దాట్ అమ్మా. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఎలా సర్కమ్స్టాన్షియల్గా నేను ప్రజా జీవితంలోకి రావడం జరిగిందో తనకు కూడా కష్టకాలంలో వెన్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి సందర్భంలో తనకి కూడా తప్పలేదు రావాలి బయటికి. అంటే అసలు ఏం జరిగింది విషయాలు ప్రజలు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి తను అప్పుడు రావడం జరిగిందనమాట. సో ఎప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ మా మధ్య జరగలేదు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు భువనేశ్వర్ గారికి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? ఎస్, నేను ఎప్పుడైతే తెలిసిందో వారిని అరెస్ట్ చేశారు, నేను తన ఇంటికి వెళ్ళాను, 1-2 సార్లు వెళ్ళాను, తనతో మాట్లాడేదాన్ని, ఎప్పటికప్పుడు కాల్ చేసేదాన్ని, మాట్లాడేదాన్ని, ఏం సమస్య ఎలా ఉంది ఏంటని. పిలుస్తారు మీరు? బూ అని పిలుస్తాం తన్ని. తనేమో చిన్ను, తనేమో చిన్ను అని పిలుస్తుంది నన్ను. సో అది. అండ్ మధ్యలో కూడా అమిత్ షా గారిని కలవాల్సి వచ్చినప్పుడు కూడా అఫ్కోర్స్ లొకేషన్ తీసుకెళ్ళి కల్పించడం అదంతా కూడా జరిగింది. సో వీ వర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ అనమాట.